ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు నిత్య నక్షత్రం ధనిష్టా నక్షత్రం. ఈ ఒక నిత్య నక్షత్రానికి అశ్విని, మక, మూల వీరికి ప్రత్యక్ తార అంటుంది. ఈ ప్రత్యక్ తార ఉన్నప్పుడు సంస్కృత శ్లోకం ఏం చెప్తుందంటే, ప్రత్యరి తార విజ్ఞాస్యాత్ కుశలం నాప్నుయాత్ కుచ్చతి. అంటే ఈ ప్రత్యక్ తార ఉన్నప్పుడు చాలా విఘ్నాలు వస్తాయి అని అర్థం. ఆ విఘ్నాలు ఎదిరించి మీరు ఏదైనా చిన్న పని చేసినా భవిష్యత్తులో అది మీకు విషమంగా మారుతుంది అని. అందువలన భవిష్యత్తు కోసం ఈరోజు ఏదైనా మంచి నిర్ణయాలు, డిపాజిట్స్ కొనేవి ఏం చేసినా దానివల్ల సమస్యలు. ఉద్యోగంలో ఈరోజు కాస్త అన్ని విధాలుగా విఘ్నాలు మీకు అన్ని విరుద్ధంగా ఉంటాయి. అయినంత వరకు నిత్యము ఆచరించే పనులకు లేదు, కొత్తగా ఏదైనా ఆచరించేవి కాస్త పోస్ట్ పోన్ చేస్తే మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు అన్ని అనుకున్న పనులు జరుగుతాయి, చక్కగా కార్యం నిర్వహించండి. కృతిక, ఉత్తరాషాఢ ఉన్న వారికి ఈరోజు విపత్తార ఉంది, అంత శుభం కాదు. అందువల్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు, లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ఈ నక్షత్రం వాళ్ళు అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, అస్త, శ్రవణ నక్షత్రం వీరికి సంపత్తార. ఈరోజు అదృష్టము, ఐశ్వర్యము ప్రాప్తించే రోజు. పూర్వాజిత పుణ్యఫలం వల్ల అధిక లాభాలు ప్రాప్తించే రోజు ఈ నక్షత్రం వారికి. ఈరోజు ఏ కార్యం చేసినా దానివల్ల సంపదాభివృద్ధి అని ఉంది. పేరు, ప్రతిష్ట, గుర్తింపు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీరికి జన్మతార. ఆరోగ్యరీత్యా సమస్యలు ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. తలనొప్పి ఉంటుంది, ఏదో టైర్డ్గా ఉంటారు, కరెక్ట్ అయిన డిసిషన్లు తీసుకోరు. అందుకే మీరు ఈరోజు ఏదైనా శుభకార్యాలు చేసుకున్నా అది జీవితాంతం కాస్త క్షోభ అనుభవించే పరిస్థితులు వస్తాయి. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్రతార నుండి చాలా శుభం. ఈరోజు ఏ పని చేసినా దానిపై ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. చక్కగా నిర్వహిస్తారు. దానివల్ల భవిష్యత్తులో మీకు శుభం జరుగుతుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి మిత్రతార. ఈరోజు మీకు అందరికీ శుభ ప్రతిఫలాలు ఉంటాయి. ఈరోజు ఏదైనా రాజీ పడడానికి, కూర్చొని మాట్లాడుకోవడానికి, మధ్యవర్తి పనులు చేయడానికి, ఇటువంటి వాటికి ఏదైనా లోన్స్ అప్లై చేయడం, ఇటువంటి అన్ని పనులకి కూడా మీకు చాలా ఫేవర్గా ఉంటుంది. చక్కటి నిర్ణయాలు తీసుకోండి, శుభం జరుగుతుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి నైదవతార. ఇది అంత మంచిది కాదు. నైదవతారలో మనం ఏ శుభకార్యాలు ఆచరించినా దానివల్ల ఆపదలు, ఆటంకాలు ఏర్పడతాయి. మరియు ఈరోజు శత్రుత్వం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అన్ని మన విరుద్ధమైన కృతువులు జనాలు ఆచరిస్తూ ఉంటారు. దానివల్ల ఈ విషయం నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈరోజు సాధకతార. ఈరోజు మంచి రోజు. కాస్త నిదానమైన, ఆలస్యమైన ఖచ్చితంగా ఈరోజు మీరు అనుకోంది జరుగుతూ ఉంటుంది. కాస్త ఓర్పుతో ఈరోజు గెలవడానికి ట్రై చేయండి. మీరు చేసే పనిలో శ్రద్ధ వహించండి. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులోనూ మంచిదే. ఈరోజు మీ ఫేవర్ డే. ఇదే ఈరోజు దివ్యమైన తారాబలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.